హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు డే 2 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి మనకు 9:20. సో ఈరోజు మనం లోనావాలా పార్ట్ 2 కవర్ చేస్తాం. ఓకే, జైన్ విల్లా నేమ్ వచ్చేటప్పటికి ఇది మన విల్లా. సో ఇది చూస్తే మనకు జస్ట్ సొసైటీ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో వీఆర్ లివింగ్ దిస్ ప్లేస్ నౌ. సో మేము వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ డే 2 లాస్ట్. సో ఐమ్ స్టార్టింగ్ హియర్. డే 2 భాగంగా ఫస్ట్ చూడబోయేది పార్క్ అండ లోగట్ ఫాల్స్. సో మనం ఎంట్రన్స్ అవుతున్నాం. సో పార్క్ అంటే ఇది లోగట్ పార్క్. అంటే పార్క్స్ అన్నీ మనకు అక్కడ అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటాయిలే, పెద్ద ఇదేం లేదు. జస్ట్ వాకింగ్కి, సీనరీ చూడడానికి. సో మనకు అవన్నీ ఈ టైమింగ్స్ వచ్చేటప్పటికి మనకు హిందీలోనే రాశాడు, లేకపోతే తమిళ్లో రాశాడు, అర్థం కాదు. అయితే మన గ్యాంగ్ అంతా ముందే వెళ్తుంది. సో పార్క్ చాలా చూడడానికి బాగుంది. నైస్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనకి బాగుంది. సో తెలిసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఏమన్నా అంటే చూడవచ్చు. పక్కనే ఒక చిన్న గుడి కూడా ఉంది. గుడి ఉంది. సో చెట్లు, వాతావరణం. సో మన డే స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇలా స్టార్ట్ అయింది. లెజెండ్స్ ఇదిగా. సో అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు చూడండి, చిల్ 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 చిల్. స్మాల్ బాతులు ఎక్కుతారంట. అసలు ఏమన్నా ఈయన ఈ పెద్ద హీరోవే. అసలు ఈ పెద్ద హీరో ఎట్టండి, చిన్నపిల్లోడు. ఈయన ఇంకా చిన్నపిల్లోడు. సరే, ఎట్లయితేనేమి మన చైల్డ్హుడ్ టైంలో మనం ఎక్కాం కదా, ఇప్పుడు కూడా నేను ఎక్కలేదు. నేను చైల్డ్హుడ్ ఎక్కలే, పెద్ద హుడ్ ఎక్కలే. అరే నేను ఎక్కితే మొత్తం నా వైపు పడుతుంది. అది ఇదిగో పార్క్ వచ్చి చూడండి, లోనావాలాలో వచ్చి పార్క్ లో ఈ జారుడు బండ చేసుకుంటున్నాం. ఎక్కడ హైదరాబాద్ లో లేనట్టు. ఎక్కురా ఏందిడు ఆగురా, వాడు ఎక్కుతాడు. నువ్వు ఎక్కువ నలుగురు ఏమొద్దు, ఇది హ్యాండిల్ చేయలేదు ఇంతమందిని. నలుగురు ఎక్కి స్లోగా. ఇది పిల్లలదే పెద్దోళ్ళదే? పిల్లల్ది అట్ట కాదు. చిన్నగా తిప్పు అంతే. నువ్వు అంతగా ఎక్కకు, ఏం కసి పెట్టుకున్నావు. నన్ను ఒక్కనే కాదు హరి, కూర్చో. ఏం బతికి ఏం మేడం. అరే ఎందుకు దిగేశాడు ఆయన? అది సరిగా రావట్లేదు. 10 రూపాయలు. సరే, ఒక రౌండ్ ది 10 రూపాయలు వచ్చేటట్టు. భయమవుతుంది. చాలే, నువ్వు పక్కకెళ్ళు. చాలేకు. ఓకే, ఏందో ఈ గోళ మాకు. చెక్క పక్కన కూర్చో.
అయిపోయింది చాలే. ఇంకో రౌండ్ అండి. 10 రూపాయలు. అంత బట్టి అంత దీనికే. ఓకే కమ్ అది ఆపేసి. So we have restriction here, no smoking, no drinking, no drones, and we have a checking here, and they are telling about that. So smoke చేసినా డ్రింకింగ్ చేసినా పాన్ పరాగ్ గుట్కా అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ లాఠీ చార్జ్ ఉంటుందంట. సో లాఠీ చార్జ్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం స్టిల్ ఇక్కడి నుంచి వచ్చాము. సో స్టిల్ ఇంకా ఉంది. సో వి గాట్ అవర్ టికెట్స్. సో దెన్ going. पेल लूजा ना यहाँ रुका है आपने देखा वो? अच्छा मंदिर भी देखा है। मैं गिद्दू तो नहीं गया आज వైట్ వస్తుంది సో మనం పైకి వచ్చాం యాక్చువల్గా ఎంట్రన్స్. ఆ బ్లాక్ డస్ట్ వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి పైకి వచ్చి ఇక్కడ ఇదంతా ఓల్డ్ డేస్లో ఫిరింగీస్ వాడతారు కదా, ఆ ఫిరింగీస్ ఉన్నాయి. సో దెన్ మనకు ఇదంతా ఫోర్ట్ కొంచెం నార్మల్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ. సో ఇలా ముందుకు వచ్చేసి సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మనకు చాలా బాగుంది. వీడియోలో ఎలాగా అసలు ఈ సీనరీ కానీ యాక్చువల్గా మనం తీసుకున్న కెమెరా విజువల్స్ అంతగా ఏం లేవు కానీ కెమెరా నాది రియల్మీ వాడుతున్నా కాబట్టి మొబైల్ ఫోన్లోనే తీస్తున్నాను. సో ఇలా చూస్తే మనము కింద నుంచి ఇలా వచ్చాం కదా, ఆ కింద నుంచి వచ్చాము. సో అది అక్కడ ఉంది కదా చిన్న మందిర్ లాగా. సో ఇది ఇక్కడ నుంచి और నాకు ఇంకా ఈ నుంచి సెక్యూరిటీస్ ఉంటారు, అలా
ఈ కింద ఒక వ్యూ. సో ఇట్లా మనకు ప్రతి దగ్గర కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇంకా పైకి ఎక్కలేదు, మనము ఆ పైకి ఎక్కాలి. సో మనం ఇంకా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాం. సో ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నాయి, వాటర్. ఈరోజు మన అదృష్టం ఏందో కానీ వర్షమేం లేదు, బట్ అదృష్టమో దురదృష్టమో, బట్ ఇక్కడ మెట్ల మీద నీళ్ళు ఉన్నాయి. సో ఇంకా ఇక్కడి నుంచి పైకి ఎక్కాలంట మనం. సో మనం ఇలా వచ్చాం పైకి. ఇంకా పైకి ఎక్కాలి. సో ఇవన్నీ మనకు రాజుల కాలంలో ఎలాగా అంటే మనకు సెక్యూరిటీ కోసం అంతా పెట్టుకుంటారు కదా. సో ఇలా ఉంది సెక్యూరిటీ అంతా. ఇక్కడ ఒక హోల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక వ్యూ వేసుకోవచ్చు నీట్గా. సో సేమ్ వ్యూవే, బట్ మనం ఎక్కేటప్పుడు ప్రతి దగ్గర. బట్ ఫోర్ట్ ఎలా ఉంది ఏంటి? సో ఇక్కడ నుంచి చూస్తే మట్టల్లోకి అందరికీ మన ఫోర్ట్ మొత్తం అంతా ఎవరెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూర్ క్యాప్చర్ చేస్తున్నారు ఈ కోట నుంచి. మన పూర్వీకులు కట్టిన ఏ కోటలైనా సేమ్ అలానే ఉంటాయి. మన గోల్కొండ ఫోర్ట్, సో లాంటివి ఏవైనా. సో వీ కేమ్ ఫ్రమ్ హియర్. సో అది వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా ముందు మళ్ళీ. సో గ్రాంటీ అంట, ఇదేదో గుహ ఉంది, అందరు చేస్తే పానీ. సో మీరు చూస్తే ఇక్కడ చిన్న గుహలో మొత్తం వాటర్ ఉన్నాయి. సో అది కింద రాళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ, ఇది గమనిస్తే వాటర్ ఫీల్డ్ అయింది కాబట్టి. సో ఆ తర్వాత ఇంకోటి వచ్చింది ఇక్కడ గ్రాండీ అంట. అంటే మన పూర్వకాలంలో ఏమంటారు మనము, ఇది జైలుగా వాడుతున్నారా లేకుంటే ఏమన్నా స్టోరేజ్ కోసం, వడ్లు ధాన్యాలు అలాంటివి స్టోరేజ్ కోసం వాడుతున్నారంట. గ్రానరీ అంటే చూడండి ఏంటో అది. సో ఇక్కడ నుంచి కొండ మీద నుంచి ఇక్కడ వాటర్ అంతా. సో వీ కెన్ గో టు ద నెక్స్ట్ అడ్వెంచర్. ఇట్స్ నాట్ అన్ అడ్వెంచర్, ఇట్స్ మోర్ ఫర్ ట్రికీ. సో బట్ ఎక్కువ హైట్లో ఉంది. సో మార్నింగ్ హెవీగా తిని రావాలి ఈ ప్లేస్కి వస్తే మనం మంచిగా. బట్ హెవీగా అంటే హెవీగా తినొద్దు, మళ్ళీ నడవలేం. సో ఇక్కడ నుంచి ఒక స్పాట్. యాక్చువల్ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇది వీడియో తీయడానికి సరిగా మీకు ఎలా చూపించాలి, నేను కళ్ళతో చూసేది, బట్ వీడియోలో అంత క్లారిటీ లేదు. నేను ట్రై చేస్తున్నాను మోర్, అంటే నాకు వీడియో తీసేటప్పుడు డల్లో పెట్టుకున్నాను బ్రైట్నెస్. సో మనం ఒక లెవెల్ వచ్చేసాం ఇంకా. సో ఈ నుంచి మళ్ళీ అవుటర్ వ్యూ ఇలా వస్తే ఈ కొండ. సో ఇంకా నారాయణ్ గేట్ అంట అది ముందు. ఇదిగో మనం ఇలా వచ్చాం పైకి. సో ఇలా సో ఇంకా మనం ముందుకెళ్తున్నాం నారాయణ్ గేట్ దగ్గరికి. సో నారాయణ్ గేట్ కాషన్స్ ఉన్నాయి మనకి ఎక్కడికక్కడ. సో నారాయణ్ గేట్. సో ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం.
ఇప్పుడు నారాయణ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యా. ఇక్కడ కోతులు తక్కువే, బట్ మీరు తెచ్చిన ఫుడ్ ఏదన్నా ఉంటే తీసుకుంటాయి. మీరు ప్రైవసీలో పెట్టుకోండి, బట్ వాటిని అయితే కొరకడం, అవి దగ్గరకు వాటిని ఇది చేయడం అలా చేయొద్దు. ఇదే లాలు మాల్ సంథింగ్. సో దెన్ మనం ఇలా వచ్చాము ముందుకి. హనుమాన్, ఓకే, హనుమాన్ ద్వార్. హిందీలో కొంచెం వీక్, ఏమనుకోవద్దు. మనం ఆల్వేస్ యూజ్ స్టెప్స్ అని రాశారు. సో వీ కెన్ మూవ్. ఇక్కడ కూడా ఒక బాండాగారం ఉంది. अब नहीं आ रहे. సో ఇది ఫైనల్ పీక్, మనం వచ్చేసాం. సో ఇక్కడ మనకు మసీద్ ఉంది. సో డైరెక్షన్స్, పీక్ స్టేజ్, ఇవి మొత్తం వ్యూ మొత్తం ఇది. పైకి వచ్చేసాం మనం. ప్యూరు. సో ఇక్కడ ఏరియాస్ ఉన్నాయి, ఎటు వెళ్తే ఏముంటాయని. సో విల్ గో, లెట్స్ గో. సో మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దీని పక్కన బోర్డు రాశారు. ఇది కాన్ఫరెన్స్ హాల్ అంట, అసెంబ్లీ. సో మనకు ఫిరంగులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో కొండపైకి వచ్చేసాం ఇంకా, ఆల్మోస్ట్ అయింది, మోస్ట్లీ వచ్చేసాం ఇంకా అంతే. సో ఇంకా ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అటు ఇటు తిరిగాయి. సో వీఆర్ గోయింగ్ లైక్ దట్. సో వీడియో షేక్ కానీ అలాంటివి ఏమైనా అనిపిస్తే ఫర్గివ్ మీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనం బ్లాగ్స్ చేయడం. సో ఈ యాక్చువల్ లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకున్నా చేయాలి, నేను కూడా స్టార్ట్ చేయాలని. సో అందుకని ఇంకా ఎప్పుడైనా బ్లాగ్స్ వస్తాయి. సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనకి ఎలా చేయాలి ఏంటి, అసలు వీడియో చేయడం వల్ల ఎటువంటి వీడియో చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఏంటి. సో చాలామంది వీడియోస్ తీసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడతారు వీడియోస్ కింద. సో నెగిటివ్ కామెంట్స్ అనేది ఆ వీడియో వాళ్ళు ఎంత కష్టపడి చేశారు ఏంటి అని తెలుసుకోకుండానే మనం నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటాం. అలాంటివి చేయకూడదు. సో మీరు చూస్తే లైక్ చేస్తే లైక్ చేయండి, లేదంటే వదిలేయాలి. కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమంటారు యూట్యూబ్లో, లేదంటే ఇంకోటి చేస్తారు. బట్ మనం అవన్నీ మించపరచకుండా వీడియో నచ్చితే చూడండి, లేకపోతే వదిలేయండి. సో మనకి ఇక్కడ పాండ్స్ ఉన్నాయి, కొండ మీదకి వచ్చేసాం కదా మనం. సో చిన్న చిన్న పాండ్స్ అందరూ ఇక్కడ. సో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనిపించారు ఈరోజు మాకు. సో ఈ గ్రీనరీ. సో నేను అప్పుడప్పుడు 360 డిగ్రీలో కెమెరా తీస్తున్నాను, ఎందుకంటే మనం ఏముంది, ఎక్కడ ఉంది, ఎలా చేయాలి. మనం పీక్ వచ్చాం కదా, ఇప్పుడు పీక్ వచ్చాము. సో మనం అక్కడ పీక్ ఆ వెహికల్స్ కానీ మూవ్ అవుతున్నాయి కదా అక్కడ. సో అక్కడి నుంచి వచ్చి సో మనకి ఇక్కడ లాంగ్ జర్నీ. సో ఇక్కడ నుంచి అంత గ్రీనరీ, కొండలు, నదులు, ఆ మధ్యలో మనకు ఒక ఇది ఉంది కదా వాటర్. సో అదంతా ఒక డ్యామ్ వాటర్, దాని లేక్ సంథింగ్ పేరుంది. సో అలానే సో ఇలా వచ్చేస్తే మనకు ఇవన్నీ ఈ వాతావరణం చాలా ప్లెజెంట్
చాలా బాగుంది. సో మనం ఇక్కడ కాసేపు చిల్ అవ్వచ్చు ప్రశాంతంగా. బట్ మనం పొద్దున్నే మార్నింగ్ వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 12 అలా అవుతుంది. పైకి వచ్చిన తర్వాత మనకు శివాలయం కూడా ఉంది. ఇక్కడ నంది ఉన్నారు, మహాదేవ్ టెంపుల్. సో బయట సో మనం ఇప్పుడు వెళ్దాం, లోపలికి వెళ్దాం. చెప్పులు ఇప్పేసి రిమూవ్ అవర్ స్లిప్పర్స్ అండ. సో ఎవరు ఇక్కడ సో టెంపుల్ మనకు మహాదేవ్. సో హర హర మహాదేవ్ పిల్లలు వెళ్తున్నారు, వచ్చారు. సో మనం లోపలికి వెళ్తాం. హర హర మహాదేవ శంభో శంకర 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 శంకర. సో ఇది మనకు నంది దగ్గర చెప్పుకుంటున్నారు. మనకు ఇది శివాలయము. సో శివాలయం పక్కన కోనేరు టైపు కట్టించారు. సో ఇది వాటర్ స్టోరేజ్ పర్పస్ కోసం. సో సెట్ బ్యాక్, ఇది ఒక సెట్ బ్యాక్ అనుకోండి. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా, వీడికి వెళ్ళాలి. త్రయంబక్ ట్యాంక్, ఐ మీన్ అంతే, కోనేరు టైప్ ఇది. సో మా కోతులన్నీ ఇక్కడ కూర్చున్నాయి ఫ్రెండ్స్. సో మా కోతులన్నీ ఫోన్ చేస్తున్నాను నీకు, కలవట్లేదా? సో ఈడ అంతా అందరూ ఈడ వ్యూ చూస్తున్నారు, ఇదే చూసిన వ్యూవే. అటు సైడ్ చాలా ఉంది వ్యూ. మనం లోగట్ ఫోర్ట్ నుంచి ఇలా వచ్చాము. సో ఇలా వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇది మనకు పైనుంచి కిందికి చాలా, అయితే వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది, ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి వర్షాలు ఏం పడట్లేదు. సో ఇది సిచ్యువేషన్. ఆ వీడియోలో వాళ్ళు వచ్చారు. సో బాజా కేవ్స్ వచ్చాము ఇప్పుడు. సో మనం ఇందాక వాటర్ ఫాల్ చూసాము లోగట్ ఫోర్ట్ నుంచి. సో ఇప్పుడు బాజా కేవ్స్ దగ్గర చూస్తే మీరు ఇక్కడ బాజా కేవ్స్. ఆటో వాళ్ళ మేము హైర్ చేసుకున్నాం ఆటో. బాజా కేవ్స్ అంటే కేవ్స్ అక్కడ, ఇక్కడ వచ్చేటట్టుకి బాజా తప్ప వాటర్ ఫాల్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి వద్దురా, ఇక్కడ ఏదో ఒకటి ముందు తిన్నాను అబ్బా, ఏం కాదు. అరే అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయి అక్కడ తింటే ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అండి.